వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి, ఆయన పేద ప్రజల దేవుడు. దేవుడు అనే పదం ఎందుకన్నా అంటే, ఇలా జన్మనిచ్చేది అమ్మ అయితే వాళ్ళు జీవితాంతం ఎట్లా బతకాలి, ఏ ఇబ్బంది వచ్చినా, ఎట్లా ఆరోగ్యం ఉన్నా కానీ వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం చేయాలని చూసే వ్యక్తి ఒక డాక్టర్. ఆ డాక్టరే పేద ప్రజల దేవుడు ఈరోజు మనకు ఎదురుగా ఉన్నాడు. ఆయన తీసుకున్న అవార్డులు అందరికీ తెలిసినంత వరకు చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు, అంటే ఒక చిన్న డాక్టర్ అని అనుకుంటారు, కానీ ఆయన తీసుకున్న అవార్డులు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు గట్లా ఉన్నాయి. ఆయన ఎవరు, అసలు ఏం చేస్తున్నాడు, ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాడు, ఈ పేద ప్రజలకు ఎందుకు సేవ చేస్తున్నాడు, అసలు పేద ప్రజలకే సేవ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఆయన మాటలలో తెలుసుకుందాం. మీరేనా? నమస్తేనే. నమస్తే అన్నా, బాగున్నారా? బాగున్నాడా? చాలా రోజుల తర్వాత. అన్నా ఎట్లుంది ప్రజెంట్ అయితే పరిస్థితి? హ్యాపీ అన్న, సో హ్యాపీ. హ్యాపీనా? ఏం ఆలీలు అంటుంటే ఈయన ప్రజల దేవుడు అని అంటుంటే ఏందనగా మాట, మీరేమో ఒక డాక్టర్ అనే కానీ నాకు తెలుసు, కానీ మరి దేవుడు అని అంటారు ఏందన్నది? ఏదో నా కాన్సెప్ట్ ఏంటంటే, సరే దేవుడు మానవ జన్మించాడు, మానవ జన్మించి 10 మందికి మంచి చేద్దాం, 10 మందికి మనం వాళ్ళ హృదయంలో చోటు సంపాదించుకుందాం, మనం ఏం తెచ్చుకోలేదు పేద పేరు తీసుకెళ్ళాం. ఆ కాన్సెప్ట్ నేను ఈ రోజు ఒక మంచి సబ్జెక్ట్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అదే రకంగా నేను ప్రజలతోటి మమేకమై వాళ్ళకు నా వంతుగా వారికి సేవ చేస్తాను. నా చేతితోటి కొంతమంది మీ హస్తవాసి, మీరు ఇవాళ ఒకసారి మీరు ఎవరు వస్తే రెండోసారి మీరు రమ్మని చెప్పి నేను రామనే ఒక దానిలోకి ప్రజలతో ఉంటామంట. మా గొప్ప మేము చెప్పకూడదు, పబ్లిక్ అలా అనుకుంటుందట. ఈ మాట అనొచ్చా అనొద్దో తెలియదే, చెప్పాను. ఎట్లా బతుకుతారన్నా అంటే ఏ ఇవ్వలు వచ్చి అయ్యా నాకు నొప్పి లేస్తుంది, లేకపోతే కాలు నొప్పి, చేయి నొప్పి అన్నా కానీ నేనున్న దాన్ని చూస్తారంట. సేమ్ టైం బిడ్డ నా కాడ రూపాయలు లేవు బిడ్డ అన్నా కానీ, అమ్మ నీ కాడ పైసలు అడిగినా నువ్వు చల్లగుంటే సాల్పో, నా పిల్లలకు ఆ అదృష్టం వస్తుందేమో అనేటట్టు ఉంటారంట. ఏందన్నా ఇది? ఏంటంటే అందరికీ దానం చేసుకుంటే పోతే నీకంటే ఏముంటది అన్న? సరే నా ఏంటంటే మనకు నసీబ్ ఉంది, మసీబ్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. దేవుడు మనం జంటే నాకు ఇస్తాడు. నేను సంపాదించి వాటికి నేను వాస్తవంగా విమానం కొన్నాను, కోటీశ్వరు. కానీ కాన్సెప్ట్ నాకు ఏంటంటే, దేవుడు పేదవారికి మనవంతుగా సేవలు అందిస్తే దేవుడు అయితే మనకు సలహా చూస్తాడు. ఆ పైసా ఎలాగో మనం ఎంతవరకు రావాలో అంతవరకు ఖచ్చితంగా వస్తుంది పైసా. ఇలా వాళ్ళ బ్లెస్సింగ్స్ మామూలు బ్లెస్సింగ్స్ కాదు. కొంతమంది వచ్చి ఇట్లా పాదాబంధం చేస్తారు. సార్ ఇలా మీరు మాకు వైద్యం చేసారు, నేను పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే మాకు 1000 బిల్లు లేదు, కానీ మీకు ఎవరో 100 రూపాయలు తీసుకుని ఒక 3 రోజులు 4 రోజులు మందు రాసులు, ఇలా మేము అసలు మేము అనుకోకుండా మీ దగ్గర మళ్ళీ మేము వస్తామో రామో అనేటట్లుండే. కానీ మేము ఇలా హ్యాపీగా నడుచుకుని వచ్చాం, హ్యాపీగా మిమ్మల్ని ఇలా మళ్ళీ మీకు సెకండ్ టైం మళ్ళీ మీకు ఎదురుకు వస్తామని చెప్పి చెప్తారు. రాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. ఎవరికాడ అంటే ఎవరికన్నా ఆపద ఉందన్నా, లేకపోతే మా కాడ రూపాయలు లేదు బిడ్డ అన్నా ఫ్రీగా చేస్తారంట. నా కాన్సెప్ట్ అంటే దాదాపు నా బయట నా బోర్డు మీద ఉంటుంది. ఈ చోట వికలాంగులకు, అనాథలకు, నిరాశ్రయులకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా వైద్యం చేయబడని చెప్పి, అందులో భాగంగా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, మైనార్టీ హాస్పిటల్కు కన్సల్టేషన్ ఫీజు కాదు. కేవలం బయట నా రిజిస్ట్రేషన్ లా వాళ్ళ నేము వాళ్ళ ఏజ్ రాసుకొస్తారు, నేను వాళ్ళ స్థితి కనుక్కుంటా మెడిసిన్ జస్ట్ 2 days ఒక 2 రోజులు మందు రాసి పంపిస్తాను అంతే. అట్లా ఉండవు, ఏం తీసుకోను, వాళ్ళ ఫ్రీ ఫ్రీ క్లినిక్ ఫర్ పూర్ అండ్ ఫెడ్స్. అన్న అసలు నీకు ఎందుకు చేయాలనిపించింది? ఇట్లా ఏదో నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే, ఈ మహనీయుల గురించి నేను తెలుసుకోవాలని బాగా తప్ప సిన్స్ ఇప్పుడు కూడా ఏదైనా బుక్ దొరికితే బుక్ రీడింగ్ చేయాలనిపిస్తుంది. మహనీయులు అంటే అంబేద్కర్ గారు అయిపోయింది, ఏపీజే కలాం అయిపోయింది, మదర్ తెరెసా అయిపోయింది, వివేకానంద అయిపోయింది, చాలా మహనీయులు, భగత్ సింగ్ అయిపోయింది. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు చేసే 100% మనం 1% చేయలేమా, మన మానవ జన్మ సార్థక చేయలేమా అనే ఒక కాన్సెప్ట్ అయితే ద్వారా నా వంతుగా నేను సహకరిస్తున్నాను. సూపర్ అన్న. అయితే నేను ఏ హాస్పిటల్ పోయినా కానీ చూసేటప్పుడు ఏముంటుంది అంటే, వెనకాల కొటేషన్స్ కొన్నని, సేమ్ టైం లేకపోతే పేషెంట్లకు సంబంధించినవి కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చిన డాక్టరేట్లు కానీ చూసే ఇవ్వని. కానీ మీ రూమ్లకి మీ క్యాబిన్లకు రాగానే చూస్తే ఒక బాబాసాహెబ్, ఒక జ్యోతిరావు పూలే, ఒకటి సావిత్రిబాయి పూలే, అంటే మహనీయుల ఫొటోస్ అయితే మీకు గుర్తింపు వచ్చినాయి అయితే. సేమ్ టైం ఎక్కడికట్లా కమర్షియల్ అవుపేట్లో పేద ప్రజలకి వెళ్ళి వచ్చినాయి మాత్రమే, అంటే ప్రజాసేవ చేసి వచ్చినాయి మాత్రమే ఉన్నాయి. అప్పుడే అనిపించుండే, ఓహో ఈయన ఈ వర్గానికి సంబంధించిన వాడు అన్న. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అన్నారు, అసలు చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ మీకు ఎక్కడ అనిపించింది ఇట్లా చెయ్యాలి అని? ఎవరైనా ఆదర్శం ఉన్నారా, లేకపోతే మీకు అనిపించిందా? వాస్తవంగా నేను ఈ మెడికల్ ఫీల్డ్ రావడం కారణం
మా నాన్నగారు వెటరన్ డిపార్ట్మెంట్ పశువుల డాక్టర్ గారు ఉండే. అన్నా నాకు ఆ టైంలో కరెక్ట్ గైడెన్స్ ఇస్తే నేను వాళ్ళ MBBS MD ఉండదు. కాకపోతే నేను స్టడీ చేసింది ఇంటర్మీడియట్ HEC. అన్న అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. స్టడీ చేసింది ఇంటర్మీడియట్ HEC. ఆ తర్వాత అందులో ఒకటి MPHA కోర్స్ చేశాను. MPHA కోర్స్ నా లైఫ్ ని మార్చేసింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. కాకపోతే చదువు నాకు తెలివి నేర్పింది. MPHA వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చింది. వాళ్ళ నాతో పాటు నా మిస్సెస్ కూడా న్యూట్రిషనిస్ట్. తర్వాత మా బాబు కూడా వెటర్నరీ డైరింగ్ కోర్స్ చేపిస్తున్నా. తర్వాత ప్రజెంట్ మెడికల్ కోడింగ్ చేస్తున్నాడు. మా పాప కూడా మెడికల్ ఫీల్డ్, ఆమె కూడా హైదరాబాద్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫీజర్కి చేస్తుంది. ఆమె కూడా మా నాన్నగారు పశువు డాక్టర్ ఉండే, ఆమె దురదృష్టవశాత్తు చనిపోయాడు. తర్వాత మా మిస్సెస్ కూడా న్యూట్రిషనిస్ట్. ఆమె హాస్పిటల్ నాతో పాటు హాస్పిటల్లో ఉంటుంది. ఆమె ఎవరైనా ఒబెసిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు వారికి నేను మా మేడం గారు పంపుతాను. వారు కూడా వారి తరఫున వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె కూడా నాతో పాటు నా క్యాబిన్లో నా దగ్గర ఉంటుంది. ఆమె అట్లా అంటే అసలు ఎందుకు చెయ్యాలనిపించింది? ఎందుకు చేయాలండి, నాకు ఫస్ట్ నుంచి కూడా మెడికల్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సరే MPHA కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ మెడికల్ షాప్ పెట్టాను. మెడికల్ షాప్ పెట్టిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ గా కొన్ని మెడికల్ షాప్ లో పనిచేశాను. MPH కోర్స్ లోకల్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గర పనిచేశాను. డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ సుశీల నాగభూషణం, డాక్టర్ శరత్ బాబు, డాక్టర్ అశోక్ కుమార్, వీళ్ళ దగ్గర పని నేర్చుకున్న తర్వాత సరే మన వంతు పేద ప్రజలకు న్యాయం చేద్దాం, వారికి సహకరిద్దాం, వారికి సేవలు చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ మెడికల్ షాప్ నే ఎలాంటి ఫీజు లేకుండా వారికి ఇన్వెస్ట్మెంట్ చేసి వారి టాబ్లెట్ ఓన్లీ 50 రూపీస్ 100 రూపీస్ తో ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా దాదాపు 15-16 సంవత్సరాలు ఫ్రీగా చేశాను, సర్వీస్ చేశాను. ఆ తర్వాత ఒక 5 రూపీస్ కన్సల్టెన్సీ ఫీ పెట్టుకున్నాను. అది కూడా ఎందుకంటే లోపల రావడానికి సీరియల్ నెంబర్ కోసం. తర్వాత 10 రూపీస్ పెట్టాను. తర్వాత మాకు యూనియన్స్ తర్వాత 20 రూపీస్, తర్వాత 50 రూపీస్, ప్రజెంట్ 100 రూపీస్ తీసుకుంటాను. అది 15 డేస్ వరకు. అందులో కూడా ఎవరన్నా లోపల సార్ మా పరిస్థితి బాగా అంటే ఆ 100 రూపీస్ మరి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఆ 100 రూపీస్ మెడిసిన్ తీసుకెళ్ళమని చెప్తా. మెడిసిన్ కూడా రాయను. ఓన్లీ సామాన్యునికి అందుబాటులో వైద్యం నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఉంటుంది. అన్న ఈ గవర్నమెంట్ అంటే మిమ్మల్ని అడగొద్దు ఒకట్లా తెలియదు, ఈ ప్రభుత్వాలు RMP డాక్టర్ల పైన ఒత్తిడి చేస్తున్నది, వాళ్ళ కడుపు కొడుతున్నది అని వాళ్ళు వీళ్ళు అంటుంటే ఇన్న ముచ్చట. అది ఏందన్నా ముచ్చట? వాస్తవంగా RMP డాక్టర్లు ఇవాళ కాదు, అది ఎప్పటి నుంచో అది సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి ఉంటారు. ఇప్పుడు చేసే MBBS డాక్టర్లు MD డాక్టర్లు వాళ్ళు కూడా RMP దగ్గర వైద్యం తీసుకోలేదు. వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతలు కూడా RMP దగ్గర వైద్యం తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కొంత దీంట్లో ఒక NMC అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పి ఇంకా వేరే దీంట్లో కొంతమంది అంటే ఈ RMPs వల్ల మాకు కొంత నష్టం వాడుతుంది. వారు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసే వైద్యం కాకుండా పర్ఫెక్ట్ నుంచి చేస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే. కానీ వాళ్ళు కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తారు. అంటే అబార్షన్స్ చేయడం, తర్వాత మేల్ ఫీమేల్ లాంటివి చెప్పియడం, తర్వాత డెలివరీస్ చేయడం. వాస్తవంగా కొంతమంది పర్ఫెక్ట్ నుంచి చేస్తారు. దానివల్ల వాళ్ళు రక్షిస్తారు. కొన్ని ఏరియాలలో రైడింగ్ చేస్తారు. ఈ RMP వ్యవస్థ బ్యాన్ చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళు కొన్ని జిల్లాలలో రైడింగ్ చేస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు గమనించేది ఏంటంటే ఎవరైతే చేస్తారో, ఎక్కడ ఇల్లీగల్ నడుస్తుందో, ఎవరు పర్ఫెక్ట్ నుంచి చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టాలి తప్ప ఇప్పుడు మాలాంటి ఉన్నారు. మేము కేవలం ఒక ప్రథమ చికిత్స మాత్రమే చేస్తాం. ఒక 2 డేస్ మందులు రాస్తాం, 3 డేస్ మందులు. తగ్గకపోతే మా గురువులు ఉన్నారు, అయ్యమ్మ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, అమ్మ నీకు ఒక 2 డేస్ చేసి మందులు వస్తే తగ్గకపోతే వాళ్ళ దగ్గర పంపేది ఫస్ట్ స్టెప్. వాళ్ళు మాకు గురువులు, వాళ్ళు ఏమి లేవు, వాళ్ళు మాకు తండ్రి సమాధులు, వాళ్ళు మాకు దేవుని సమాధులు. ఇప్పుడు కూడా దేవుడు డాక్టర్ ఇద్దరు మా ప్రదేశం ఫస్ట్ డాక్టర్ దండ. ఎందుకంటే మాకు వైద్యం నేర్పి వాళ్ళు ఇస్తే లేవు. కాబట్టి ఇక్కడ మేము వాళ్ళు చేసే పని మేము తప్పటం. కాకపోతే వాళ్ళు చేసే పని అంటే ఎవరైతే పబ్లిక్ నుంచి చేస్తారు, ఎవరైతే అర్హత నుంచి వైద్యం చేస్తారో వారికి మీరు పనిష్మెంట్ చేయొచ్చు, వారిని మీరు శిక్షించవచ్చు. కానీ అందరినీ ఒకే దాని మీద నుంచి వాళ్ళ దొంగలు, వాళ్ళ నకిలీలు, వాళ్ళ అసలు వైద్యం అనర్హులు అని చెప్పడం తప్పు కాదు. దాన్ని నేను ఖండిస్తున్నాను. అంటే గవర్నమెంట్ అది తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అందరిని మీరు ఇబ్బంది పెట్టద్దు, అందరిని మీరు తప్పట్టద్దు. ఎవరైతే పబ్లిక్ నుంచి వైద్యం చేస్తారో, ఎవరైతే చేయాలని పని చేస్తారో వారిని శిక్షించండి, వాళ్ళని తప్పట్టండి, వాళ్ళని మీరు పనిష్మెంట్ ఇవ్వండి. కానీ అందరినీ అదే తాటి మీద మీరు చేయడానికి కరెక్ట్ కాదు. అన్న మీరు ఒక ముస్లిం అనుకుంటా, అవునా? ముస్లిం దేవుడు వేరు, హిందూ దేవుడు వేరు అని అంటుంటారు, వాస్తవమా? కానీ మీరేందన్నా
సాములకు అన్నదానాలు అయితేంది, సాములకు ఏ ఆపద అంటే ఏమైనా అవసరం వచ్చినా ఆర్థికంగా సాయం చేసుడు, ఇదంతా వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ఎక్కడనో ఎవరో చూపించుండే వస్తుండే చెప్తుండే ఇట్లా సార్ కాడికి పోతురు కదా, ఆ సారు ప్రతి అయ్యప్ప స్వాములకి అయితే వాళ్ళకి వీళ్ళకి ఆయన సొంత డబ్బులతోటి అన్నదానం చేశాడు. ప్రత్యేకంగా ఆయనే ఉండి చేతులు కట్ల కడుగుతాడు, వాళ్ళు ఇస్తారాకులు కట్ల తీస్తాడు అని. ఏందన్నా కదా ఏంటంటే నాకు ఎందుకో నా మనసుకి ఏంటంటే హమ్ సబ్ ఏక్ హై హమారా మాలిక్ ఏక్ హై. ఇప్పుడు నాకు రక్తం చేసిన అదే రక్తం, వేరే రక్తం చేశాడు మరి. ఇది హిందూ రక్తం, ఇది ముస్లిం రక్తం, ఇది సిక్కు రక్తం, ఇది దళిత రక్తం, ఇది రెడ్డి రక్తం లేదుగా. అయితే కొంతమంది ఏంటంటే దీనికి ఒక బురద పూసి వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం పని లేని వారు ఒక పని కల్పించి ఎన్ని కుల మతాల బురద పూసి వాళ్ళ పబ్బం గడపడానికి రకరకాల పన్నాగాలు కొని లేనిపోని సమస్యలు తీసుకొచ్చి ఈరోజు సమాజంలో ఒక విషపూరిత వాతావరణం తీసుకొచ్చి నేను దానికి కంప్లీట్ గా దాన్ని యాంటీ. అంటే ఇంకా కొంతమంది ఉన్నారు ఒక పార్టీ అంటే మన పేరు చెప్తే అయిపోతాయి కదా, ఇంకా ఒక పార్టీ అంటే అందులో కూడా కొంతమంది మంచిగా ఇప్పుడు ముస్లిం పార్టీ ఎంఐఎం ఉంది, ఎంఐఎం పార్టీలో నాన్ ముస్లింస్ ఉన్నారు, బీజేపీ ఉంది, బీజేపీ పార్టీ ముస్లింస్ ఉన్నారు. అంటే అందరూ ఒకరే తప్పడుతుంది. నేను అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను వాస్తవం మీరు అడిగిన దాంట్లో స్వాములు ఇవాళ కాదు, నేను 1996 అంటే నేను నా ప్రస్థానం స్టార్ట్ చేసి 28 సంవత్సరాలు, అప్పటి నుంచి కూడా కుల మతాలకు అతీతంగా నేను చర్చికి వెళ్తా, నేను గుడికి వెళ్తా, నేను మసీదుకి వెళ్తా. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీ వాళ్ళు పిలిచినా కూడా పోతా, నేను ఏ పార్టీ అయినా పిలిపిస్తా. నేను కార్యక్రమాలు చేస్తే నేను పార్టీ వాళ్ళని పిలవను. అఫీషియల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని, లేకపోతే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, టీచర్స్ని, లాయర్స్ని వాళ్ళ చేత నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా. ఇప్పుడు మన పార్టీ వాళ్ళని ఒకరి పిలిచి అనుకోండి, ఇంకో పార్టీ వాళ్ళు కండక్ట్ అవుతాం. అరే ఇది ఆ పార్టీ, అరే ఇది ఆ పార్టీ అని చెప్పి మనం అట్లా కాకుండా అందరి వాడుగా ఉందని చెప్పి నా కాన్సెప్ట్. అన్నా మీరు ఒక డాక్టర్గా అసలు ఈ దేశానికి ఏం రోగం వచ్చిందో చెప్పగలుగుతారా? రోగం అంటే ఏం లేదు, వాస్తవంగా ఇలా ప్రభుత్వం రకరకాల స్కీములు, రకరకాల పథకాలు పెట్టి సోమర్పణ తయారు చేస్తుంది. ప్రభుత్వం ఏమో ఢిల్లీలో ఉంది, కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ ఉంది, విద్య వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. అక్కడ ఎడ్యుకేషన్ పరంగా వెల్ సెటిల్. కేరళ గవర్నమెంట్ ఉంది, కేరళ గవర్నమెంట్ 100కి 100% అక్షరాస్యత ఉంది. అక్కడ ఎక్కడైతే మనకు నిరక్షరాస్యత ఉందో అక్కడ రకరకాల సమస్యలు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఒంటరి మహిళ అని, వృద్ధాప్య పింఛన్ అని, ఈ నిరుద్యోగ వృత్తి అని అన్ని పెట్టేకంటే, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి పెట్టేకంటే మంచి ఎడ్యుకేషన్ పరంగా వాటిని సహకరిస్తే తనైతే ఒక మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఒంటరి మహిళ ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆమెకు హస్బెండ్ నుండి కూడా హస్బెండ్ అయితే ఒంటరి మీద పింఛన్ తీసుకుంటుంది. పిహెచ్సి హ్యాండిక్యాప్ వాళ్ళు గవర్నమెంట్ పరంగా 3-4 వేలు వస్తాయి, ఉద్యోగం చేస్తారు. అందుకు చేతులు వస్తాయి, చేతులు అని చెప్పి సబ్మిట్ తీసుకుంటాడు. అంటే గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే వీలే? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయంగా వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ మన గుర్తుగా పెట్టుకోవడానికి వీళ్ళకు రేపటి రోజు మన పనికి వస్తారు, ఒక ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి వాళ్ళ అవసరం కోసం రకరకాల పనులు, ఇల్లీగల్ పనులు వస్తాయి ఇక్కడ. ఇలా ఇప్పుడు ఆమె ఏమంటది, హస్బెండ్ ఉంది కానీ మా ఆయన లేదండి, 3-4 నెలలకు ఒకసారి వస్తారండి అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ జరిగింది ఆయన ఆటోమేటిక్ నేర్పిస్తారు, హస్బెండ్ చనిపోయినా ఆటోమేటిక్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆమె చెప్పే మాట ఏంది, అదేంటంటే కొంతమంది ఇక పొలిటికల్ గా ఆమెకు ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకి రిలేషన్షిప్ బట్టి వాళ్ళకి అది ఇస్తారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం, అనవసరంగా డబ్బు వృధా అవుతుంది. అలా కాకుండా గవర్నమెంట్ పరంగా మంచి మంచి హాస్పిటల్ కట్టేయండి, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టేయండి. అందరూ కూడా ఎడ్యుకేషన్ అవుతారు కదా, అందరూ కూడా ఇబ్బంది లేకుండా వైద్యానికి వైద్యం దొరక చాలా మంది చనిపోతారండి కదా. కార్పొరేట్ హాస్పిటల్ చెప్పిన చిన్న సమస్య కూడా 10,000, 20,000, 30,000 లక్షలు అవుతున్నాయి. కరోనా టైంలో 15,000, 20, 30, 40 లక్షలు, 40 లక్షలు డెడ్ బాడీ చేతికి ఇచ్చారు కావాలని. వాళ్ళకి ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అయితే ఉండదు, రకరకాల ప్రయత్నం చేసాం, మా చేతి దాటిపోయి ఏం చేయలేకపోయామని. ఇంత ఘోరం జరుగుతున్నా కానీ కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవా? ఎవరు చేస్తారు? ఇప్పుడు హైదరాబాద్ లో హాస్పిటల్స్ ఉన్నాయి, మనం ఈ మధ్య అప్పుడు చూస్తాను, డెడ్ బాడీ కూడా వైద్యం చేశారు అని చెప్పి మన ఒక ఫేమస్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ దగ్గర పోయి ధర్నా చేయడం, మాకు ఇంకా పేషెంట్ కండిషన్ మా వంతు ప్రయత్నం చేస్తాం,
రేపు మార్నింగ్ కూడా చెప్తాం అంటే అక్కడ బాడీ డెడ్ బాడీ ఉంది అది కూడా మా పేరుతో మేము చేస్తాం రేపు దాకా చెప్పి వెళ్ళి అని చెప్పి డెడ్ బాడీ కూడా అలా కేసీట్ లో ఆల్రెడీ నిన్న ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంది ఆల్రెడీ పేషెంట్ మనమే పోయినట్టు సాక్షాత్కారం సహా మన బయట అయిపోయింది. అన్న మునీరన్న, నువ్వు ఎన్ని చేసుకుంటూ జనయిత్రి అనే ఒక ఫౌండేషన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారండి. నేను సిన్స్ 1996 ఎప్పటి నుంచో నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అప్పటికి కూడా దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే సరే నా వంతుగా ఏదో చేయాలి అనే ఒక తపన. నేను 10 రూపాయలు సంపాదిస్తే వాస్తవంగా 2.5 నేను సేవలకు ఉపయోగిస్తా. అంటే 100లో 25% నేను సేవలకు ఉపయోగిస్తా. దిగువ ప్రజలకు అయిపోయింది, నిస్సహాయాలకు అయిపోయింది, నిరాశ అవుతుంది, నిర్భాగ్యులకు. దానివల్ల నాకు ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే దాదాపు నేను 15-20 years దాకా నేను సర్వీస్ చేశాను. ఆ తర్వాత రీసెంట్ ఒక 7-8 years దాకా మిర్యాలలో ప్రణయ్ అమృత అని చెప్పి మీకు తెలుసుంటది. ప్రణయ్ గారి హత్య నేపథ్యంలో విజయవాడ నుంచి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ మిర్యాలకు వచ్చారు. మిర్యాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి మరి ఎవరు చెప్పిన సార్ ఇక్కడ మున్నూరు గారు అని చెప్పి డాక్టర్ ఉంటాయండి, ఆయన మంచి హెల్పింగ్ నేచరు, ఆయన మంచి సామాజికవేత్త, మీరు అతను కలవండి ఒకసారి అని చెప్పి వాళ్ళు చెప్పారట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మున్నూరు గారు మీ గురించి మేము గొప్పగా ఉన్నామండి, ఈ రోజు మేము ఇక్కడ ప్రణయ్ గారి మధ్య టైంలో మేము ఇక్కడ రావడం జరిగింది, మీరు ఇక్కడ ఒక హెల్పింగ్ నేచర్గా చాలా మీరు రకరకాల సేవలు చేస్తారట, మేము మీకు ఒక అవకాశం కల్పించడానికి ఎవరికి వచ్చామండి, మేము మీకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తాం, మాది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. మా ఆర్గనైజేషన్ ఏంటంటే భగత్ సింగ్ మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో, భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో మా హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒకటి ఆర్గనైజేషన్ నడుస్తుంది చెప్పి నాకు ఎందుకు హార్ట్ టచింగ్ అనిపించింది. సూపర్ ఉందా కొటేషన్? చాలా బాగుంది. ఎందుకంటే నేను చేస్తున్నాను కూడా సేవనే. నేను మదర్ తెరిసా బాగా నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటా. తర్వాత భగత్ సింగ్ కూడా నేను ఒక విప్లవవాదిని. నేను స్టడీ టైంలో ఎస్ఎఫ్ఐ డిరైవ్ నేను కూడా అప్పుడు చేశాను. మీరు లెఫ్ట్ పార్టీలలో పనిచేసాను స్టడీ టైంలో నేను ఎస్ఎఫ్ఐ డిరైవ్ పనిచేశాను అప్పుడు. సరే ఇట్లాంటి ఫౌండేషన్ వచ్చిన తర్వాత అన్ని రాజకీయాలు అతీతంగా ఉండి అన్ని రకాలుగా అన్ని పార్టీస్ అందరు నావాలని చెప్పి ప్రజెంట్ ఇండివిజువల్గా నేను చేసుకుంటాను. ఆ టైంలో ఏం చేశారంటే సార్ మాకు హెల్పింగ్ హ్యాండ్స్ వార్షికోత్సవం ఉందండి, మీరు మా విజయవాడ రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. December 5 స్వచ్ఛంద దినోత్సవ ఉంది దినోత్సవం. అక్కడ నేను పిలిపించారు. మునుడు గారు మీకు మేము తెలంగాణ రాష్ట్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు మీకు మేము అనౌన్స్ చేస్తాను, మీరు కాదనకూడదు అని చెప్పి నాకు 2018లో అనౌన్స్ చేశారు అక్కడ. ఓకే, అంటే మీరు గెస్ట్ పిలిచి డైరెక్ట్ చేశారు. అదే బ్రదర్ నేను దీనికి నేనైతే న్యాయం చేయలేను, నాది బిజీ షెడ్యూల్. మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 9 o'clock నాకు బాగా బిజీ ఉంటుంది. మీరు నాకు ఇంత పెద్ద అవకాశం కల్పిస్తారు, నేను దానికి న్యాయం చేయని చెప్తే మీరు ఏం చేయొద్దు, మేము మీ పేరు చెప్తే మీ తెలంగాణలో మేము అక్కడక్కడ మాకు ఉన్నటువంటి పరిచయాల మీద అక్కడ మేము కంప్లీట్ చేసుకుని చెప్పి మాకు మాట ఇచ్చారు. సరే ఓకే, మీరు అట్లయితే మాత్రం మేము మీకు మీరు ఇచ్చే అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకోవడానికి చెప్పారు. ఆ టైంలో నేను కూడా సరే నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నా ఉంటే నేను న్యాయం సరే చేయాలని చెప్పి కాన్సెప్ట్ తోటి నాకు కూడా కొన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉండే అప్పుడు నాకు కొన్ని ఏరియాలలో మనకు ఉన్నటువంటి పరిచయాలతోటి నేను కూడా కొన్ని జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి దాని తోటి పనిచేసినప్పుడు ఆ తర్వాత ఏం చేసి ఎవరైతే నా దగ్గరికి వచ్చిన ఆ టైంలో ప్రణయ్ గారి హత్య టైంలో ఒక టీం వచ్చింది, 6-7 members వచ్చారు. లాస్ట్ మన రాష్ట్ర విభజన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ వచ్చినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ సంబంధించినటువంటి ఫౌండర్ 3-4 years దాకా ఆయన ఒక రాజకీయానికి వెళ్ళిపోయాడు. రాజకీయాలు అన్నా నేను నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు, నేను మీ కాన్సెప్ట్ నచ్చి నేను మీతో పాటు జర్నీ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నేను ఒక పార్టీలోకి నేను వెళ్తాను చెప్తారు, నేను దాన్ని జీర్ణించుకోలేకపోతాను, నాతో పాటు నా టీం వర్క్ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, నేను చేయలేదన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే అన్న మరి మీ డిసిషన్ ఉంది, మరి మీ డిసిషన్ దాని ఏం కాదని చెప్పి చెప్పడం జరిగింది. 2018 నేను చేసా హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడుగా, 18 నేను చేసా, 2020 నేను చేసా. వాళ్ళు ఇచ్చిన నా అవకాశానికి 100-200% న్యాయం చేసా. కాకపోతే వాళ్ళు దాన్ని కోల్పోయారు. తర్వాత ఏం చేసా, మీలాంటి కొంతమంది వచ్చి అన్న మనం ఎట్లా చేస్తాము, మనమే ఒక ఆర్గనైజేషన్ పెద్దామని చెప్పి
సలహా ఇచ్చాడు. ఓకే ఇది బాగుందని చెప్పి నేను ఆలోచించా, అరే ఇది బాగుందని చెప్పి నేను కూడా ఒక ఫౌండేషన్ కోసం నేను ప్రిపేర్ అయ్యా. ఆ భాగంలో ఒక మంచి నేమ్ కోసం నేను సెట్ చేశా. ఫస్ట్ ఒక 5 పేర్లు రాసా, ఫ్రెండ్స్ ఫౌండేషన్ చెప్పి, మదర్ తెరెసా ఫౌండేషన్ చెప్పి, అన్ని రకరకాల ఏ పెద్ద కూడా సెట్ ఈ పేరు కూడా ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత సరే దీంట్లో ఉన్నాయని చెప్పి జనని ఫౌండేషన్ చెప్పి రకరకాలుగా చూసా. ఆ టైంలో జనయిత్రి అని చెప్పి ఫౌండేషన్, జనయిత్రి అని చెప్పి జనయిత్రి కూడా ఉంది. జనయిత్రి అంటే కూతురు, ఓకే. జనయిత్రి అంటే దానికి దీని జస్ట్ జన ఏ కొంచెం తేడా ఉంది. జనయిత్రి అంటే జనయిత్రి మీద అది లేదు. మేము జనయిత్రి ఫౌండేషన్ చెప్పి 2021 2021 నవంబర్ 21 డేట్ కూడా మా పాప బర్త్డే, సాజియా మహేష్ మా పాప బర్త్డే. ఆ బర్త్డే రోజు జనని అంటే తల్లి, ఇత్రి అంటే కూతురు. నా పేరు నాకు మంచిగా వచ్చింది, జనయిత్రి ఫౌండేషన్ అంటే ఓకే ఇది మంచిగా చెప్పి ఆ నేమ్ ఆ రోజు అనౌన్స్ చేశాను, జనయిత్రి ఫౌండేషన్ చెప్పి. ఆ అనౌన్స్ చేసిన పేరు ఇప్పటి కూడా దాదాపుగా 3 years కంప్లీట్ అయింది. మేబీ ఇప్పుడు రేపు జనవరి వస్తే 4th year. 4 సంవత్సరాల నుంచి నేనే దానికి ఫౌండర్ని, నేనే దానికి ఫౌండర్ చైర్మన్. 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 6 జిల్లాలలో మా జనయిత్రి ఫౌండేషన్ పేరు మీద కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలంగాణ జిల్లా దాదాపు 9 జిల్లాలలో మా జనయిత్రి ఫౌండేషన్ మీద కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎలాంటి కార్యక్రమాల్లో మహనీయుల వర్ధంతులు అవుతుంది, జయంతులు అవుతుంది, సమ్మర్ల మధ్య పంపిణీ కార్యక్రమాలు అవుతుంది, చలివేంద్ర కార్యక్రమాలు అవుతుంది, చలికాలం దుప్పల పంపిణీ కార్యక్రమాలు అవుతుంది, రకరకాల చాలా కార్యక్రమాలు. అంటే మీరు అంటే ఇప్పటి వరకు వచ్చేసి మీరు ఓన్లీ వైద్య పరంగానే పేద ప్రజలకు సేవ చేశారనేది తెలుసు. ఓకే, కానీ ఇంకో ముచ్చట గట్ల తెలిసింది మీ గురించి. చెప్పండి. విద్యార్థులకైతేంది ఇళ్ళకి మీరు హాస్టల్ పిల్లలకి అనేదే చెప్పారు, కానీ పేద విద్యార్థులకైతుంది వాళ్ళు చదువుకోనికి కనీసం అంటే పుస్తకాలు కానీ లేకపోతే ఈ నోట్స్ కానీ ఏమన్నా లేకపోయినా కానీ మీరు ప్రత్యేకంగా మీరే వెళ్ళి వాళ్ళకి ఇప్పించి అంటే ఇప్పియడం స్పాంటి గట్లా చేస్తుంటారు. మంచి ఇప్పుడు సిన్స్ నేను మిర్యాలలో బంగారెడ్డి అని చెప్పి మా రెసిడెన్స్ అక్కడ కూడా మార్నింగ్ 7 to 10 వరకు అక్కడ ప్రాక్టీస్ చేస్తా. మా ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో స్కూల్ ఉంది. అక్కడ ఎటువంటి ప్రాక్టీస్ మొదలు పెట్టినో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ స్కూల్లో ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వచ్చే పిల్లలకు 1116 సెకండ్ ర్యాంక్ 786, థర్డ్ 516 ఇచ్చుకుంటూ ఫస్ట్ ర్యాంక్ వచ్చేందుకు వారికి ప్రశంస అంటే వారికి ఒక మెడల్ ఇచ్చి వాళ్ళకు షాల్వా సంబంధించి ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు. ఎందుకంటే వారికి మనం ఎంకరేజ్ చేస్తాం. గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే అక్కడికి వచ్చేంత మా ఏరియా మొత్తం స్లమ్ ఏరియా మట్టిలో మాణిక్యాలు. అక్కడ ఈ రోజు ఆ స్కూల్ ఐఐటీలో కూడా మాసలో కూడా సీట్ సంపాదించిన చాలా మంది. మనవంతుగా గవర్నమెంట్ పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు దినసరి కూలీలు ఉంటారు, వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే దేవుని సేవ చేసినట్టే మాధవ సేవ మాధవ సేవ. నేను చదివే పుస్తకాలల్లో ఇవాళ నేను ఇంత ఇన్స్పిరేషన్ కాలేదంటే మహనీయులు చేసేటువంటి దాంట్లో వాళ్ళు 100% చేస్తే మనం 1% వేరేవా అని ఒక క్వశ్చన్ మారుతుంటే ఈ రోజు సమాజంలో నా వంతుగా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలకు స్టడీ మెటీరియల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ సిన్స్ నౌ ఆల్సో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీ పిల్లలకు ప్యాడ్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ గవర్నమెంట్ స్కూల్ పెన్స్ ఇస్తాం, తర్వాత హాల్ టికెట్ కవర్ కూడా అందజేస్తాం. తర్వాత నర్సరీ పిల్లలకు చిన్న చిన్న ప్రైమరీ పిల్లలకు పెన్సిల్స్ వాళ్ళకు కూడా నోట్ బుక్స్ ఇప్పుడు కూడా మేము అందజేస్తున్నాం. తర్వాత ఎవరన్నా హై ఎడ్యుకేషన్ పిల్లలకు సార్ మాకు మెడికల్ ఫీల్డ్ సంబంధం సార్ అంటే వాళ్ళకు బుక్స్ సంబంధించాం అంటే మేము డబ్బు అడిగాం బుక్స్ సంబంధించాం. మాకు సెకండ్ హ్యాండ్ కోటి ఉంది, సెకండ్ హ్యాండ్ మాకు తెలిసిన బుక్స్ తీసుకుంటే బుక్స్ ఇస్తాం, బుక్స్ చేస్తాం. వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రం కానీ వాళ్ళ చేతికి డబ్బు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఉంది, మెడికల్ ఫీల్డ్ మమ్మల్ని డబ్బు దగ్గర మీకు ఏ సమస్య ఏమంటే నాకు బీపీ కావాలి, నాకు షుగర్ టాబ్లెట్ కావాలి, నేను వాళ్ళకు నా చేత పని మెడికల్ ఫీల్డ్ కాబట్టి 1 month సరిపోయిన 2 months సరిపోయిన తెలిసి ఇస్తా. డబ్బులు ఇస్తే అవి వేరే రకం వాడుకుంటారు, వాడు తాగుతారు మళ్ళీ చింతలు మనం ఖరాబ్ చేసి ఉంటుంది. అన్న మీ డాక్టర్ వృత్తిని సేమ్ టైం మీ ఫౌండేషన్ ని అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించడం వల్ల అస్సలు కాదు సార్. మీరు అది 100% సార్. డాక్టర్ వృత్తిలో నా కాన్సెప్ట్ మానవ సేవయే మాధవ సేవ, సామాన్యునికి అందుబాటులో వైద్యం నా కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే మునీరన్న దగ్గర పోతే
ఒక 2 సూదులు వేసి 2 నెలలు బోధిస్తాడు అనే ఒక నేమ్ జనాల్లో వచ్చేసింది. ఆ నేమ్ పోగొట్టుకుంటే నాకు డబ్బా లేదు. నేను ఇలా సంపాదించుకుంటే ఈ పాటికి నేను ఇలా బెంచ్ కాదు తిరగాలి. కానీ ఇవాళ నేను పేదల బృందంలో నేను స్థానం సంపాదించుకున్నాను. ఇంకా ఒక సామెత ఉంది, తినుకుంటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి వస్తువు రూపంగానో ఏదో ఒక విధంగా. కానీ అది చేయనీకి అట్లా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అన్నా, అది దేవుడు ఇస్తున్నా. నేను సరే వస్తుడు నేను సంపాదిస్తే 10 రూపాయల 2,500 ఖర్చు పెడుతున్నా, 2,500 వాళ్ళ దగ్గర ఆ పిల్లలు పని చేసుకుంటారు, వాళ్ళ దగ్గర నా సహకరిస్తున్నా. 5 రూపాయలు 5 రూపాయలు ఇలా సార్ నాకు ఎలాంటి ఆశలు తినుడు తాగుడు బయట తిరుగుడు అలాంటి నాకు ఏ అలవాట్లేదు. చూసారు కదా ప్రజలారా, ఇది కట్లా బాగా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మునిరన్న ఓపెన్ గా చెప్పేశాడు, నాకు రూపాయి అవసరం లేదు, నాకు ఒకరు సొమ్ము కట్ల నాకొద్దు, నా కాడ ఉన్న రూపాయలనే ఒక పావుల వాళ్ళకి పెట్టి, ఒక పావుల నా పిల్లలకు పెట్టి, ఇంకొక ఆటనతోటి నేను బతుకుతున్నాను మాత్రమే చెప్తున్నారు. కానీ చాలా మందికి అపోహ ఉంది కదా, ఈయన దీనికోసమే పెట్టాడు దానికోసమే పెట్టాడు అని. ఇప్పుడు మొత్తానికి అయితే ఒక క్లారిటీ ఇచ్చినావు, మీరు ఏం చేస్తారు ఏందనేది అట్లా. ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయన్న? మాకు 2 డాక్టరేట్లు వచ్చాయి అన్న. ఒకటి అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీలో ఒకటి వచ్చింది, తర్వాత గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ చెన్నై నుంచి ఒకటి వచ్చింది. నాకు 2 డాక్టరేట్లు వచ్చాయి. ఇక దేశ వరుసతే దాదాపుగా ఈ కాకుండా 2 రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ ఏందన్నా ఇట్లా ఇంతగానం అంటే ఎట్లా ఎట్లా సాధ్యమైంది మీకు? నేను ఎవరి నుంచి ఏం ఆశించలేదు. అవార్డ్స్ కోసం రివార్డ్స్ నేను పనిచేశాను. నేను పని చేసుకోబోతున్నాను, నాకు వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ మీరు నేను అవార్డు ప్రకటిస్తే మీరు రావాలని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇస్తారు, నేను పోవాల్సి వస్తుంది. అన్నా మునీరన్న ఇన్ని చెప్తున్నావు కదన్నా, అసలు నీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? మా బాబుని ఒక మంచి ఉన్నత స్థితిలో, తర్వాత మా పాపం కూడా ఆల్రెడీ ఆమె మెడికల్ ఫీల్డ్ ఉంది, ఆమె కూడా ఒక మంచి చదువు చదివించి ఆమె కూడా ఒక డాక్టర్, అలాగే డాక్టర్ మీద అవుతుంది కాబట్టి ఒక డాక్టర్ ఇచ్చి ఆమె కూడా లైఫ్ సెట్ చేస్తే నేను నా లైఫ్ ఉన్నంత వరకు ఇదే ప్రజాసేవ అంతే. ఎలాంటి నాకు పొలిటికల్ ఆలోచన కానీ ఇంకేదో నేను ఒక సంపాదించి ప్లాట్స్ ఆ వెంచర్స్ తీసుకోవాలి. చాలా మంది దగ్గరికి వస్తారు, అన్న రండి నేను తక్కువ పేరు మీకు చూపిస్తాం, మా వెంచర్ చూద్దాం, మా ప్లాట్ అలా నేను ఏం తెచ్చుకోలేదు, ఏం తీసుకెళ్ళాలన్నా ఉన్నంత వరకు నేను హ్యాపీగా ఉంటా, ఉన్నంత వరకు నేను నలుగురికి సేవ చేస్తా, ఉన్నంత వరకు నేను 4 హృదయాల చోటు సంపాదించి చెప్తాను. వాళ్ళు వచ్చిన వ్యక్తి పంపుకుంటే నేను నా చిన్న కోరిక అంటే కోరిక కాదు అది, వచ్చిన వాళ్ళు ఇటు పంపుకుని చిన్న పెన్ను లేకుంటే ఎక్స్పీరియన్స్ చేయడం గిఫ్ట్ ఇస్తూ ఉంటా. వాళ్ళంటే మెమరీ, అరే మెమరీ మాకు ఆడు వేరేందుకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేది వాళ్ళు ఖర్చు చేస్తారు. అన్న మీరు ఈ వైద్యం ఇవే చేస్తారనేది మాత్రమే నాకు తెలుసు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాణాలని కాపాడిరన్నా? అంటే ఏ హాస్పిటల్ కట్ల పోయినా ఇమ్మీడియట్లీ అప్పుడే కావాలంటే బ్లడ్ కట్ల దొరకదంట, కానీ మీరు ఒకరికి ఆపద ఉంది, ఒకరికి అర్జెంటు అనుకున్న సందర్భంలో విత్ ఇన్ ఒక 1 hour లోనే వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి బ్లడ్ పంపిస్తారంట. అసలు ఎట్లా సాధ్యం అన్నది? అది ఈ రోజు ఏంటంటే యూత్ ఫస్ట్ ఒక అవేర్నెస్ తీసుకొచ్చాం. దీనికి ఇన్స్పిరేషన్ మాకు వరల్డ్ బ్లడ్ డోనర్ 308 times ఇచ్చాడు డాక్టర్ సంపత్ కుమార్ అని చెప్పి, హైదరాబాద్ వాస్తవులు, మాకు సోదర సమానులు. మేము కూడా అప్పుడు ఆయన సలహా తీసుకుంటాం. దాదాపు నాకు ఆయన ఒక 10 years పరిచయం అయ్యాడు. అరే ఆయన అన్నిసార్లు ఇస్తుంది, మనము ఆయన దాంట్లో మనం 1% చేయాలని చెప్పి ఇప్పుడు నేను నా వయసు వచ్చి 54. ఇప్పుడు నేను 54 అమ్మా అట్లా అవుతాయిట్లేరా మాకంటే ఇంకా మీరు ఒకసారి ఇచ్చిన. అదే తరహాలో ఇప్పుడు మా టీం ఉంది. మా టీం ఎవరికి ఆపద వచ్చినా కూడా మేమే ఒక టీం ఎట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు మేము తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా మేము సహకరిస్తాం. ఆ తర్వాత ఈరోజు సమాజంలో బ్లడ్ లేక చాలా మంది చనిపోతారు. బ్లడ్ లేక చాలా మంది ఆపరేషన్లు ఆగిపోతాయి. బ్లడ్ లేక ఆపరేషన్లు ఇబ్బంది పడతారు. ఎవరైనా మీరు ఒక మనిషిని స్పేర్ లో ఉంచితే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి డాక్టర్ వారికి చెప్తాడు. ఆ టైంలో మేము ఏంటంటే ఇక్కడ జనవరి ఫౌండేషన్ ఉంది, ముందుగానే ఉండు, ఆయనకు మనం ఫోన్ చేసి చెప్తే మనకు 2 గంటల ఖచ్చితమైన బ్లడ్ అరేంజ్ అవుద్ది అనేది ఒక నమ్మకం మేము భరోసా అయితే ఇవ్వగలం. మా టీము ఓన్లీ మిర్యాలే కాదు, తెలంగాణ ఏపీలో కూడా పనిచేస్తుంది. ఎక్కడ బ్లడ్ కావాలన్నా కూడా మాకున్నటువంటి ఫలితాలు అవుతుంది. మాకున్నటువంటి కొంతమంది వేరే ఫౌండేషన్ పిల్లలు మాకు సహకరిస్తారు. ఎందుకంటే అక్కడ కావాల్సింది ప్రాణం, అక్కడ కావాల్సింది ఆపద సమయంలో ఆదుకునే మనిషి అవసరం. కాబట్టి బ్లడ్ విషయంలో ఎప్పుడు ఎవరికైనా కూడా ఇమ్మీడియట్ విత్ ఇన్ 2 hours మేము అరేంజ్ చేసేద్దాం కెపాసిటీ మా అవుతుంది. మొత్తానికైతే
ఎవరికి ఏ ఆపద వచ్చినా మీరైతే ఉన్నా అని అంటారు. yes. మన మిర్యాలగూడలనే కాదు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో ఎక్కడైనా గానీ మునీరన్న మాత్రం ఉంటాడు, ఏ పేద ప్రజలకు వచ్చినా కానీ. Yes. ఈ ఫౌండేషన్ జనయత్రి తరఫున ఇంకా ముందు ముందు ఏమేమి చేయబోతున్నారు? ఓకేనా, మా కాన్సెప్ట్ ఒకటే, మంచి క్వశ్చన్. ఒక 200 బెడ్ హాస్పిటల్ ఫ్యూచర్ లో పుట్టపల్లి సాయిబాబా గారు ఉంది సార్. అంత కాకుండా కూడా మేము అంతవరకు ప్రయత్నం చేస్తానికి మా జనయతి టీం ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఆలోచనలో ఉంది. అన్న మీ ఫౌండేషన్ నడవాలని అంటన్నా ఎంతసేపు ఉన్నా కానీ అంటే పైసలు లేదే పని కాదు, వాస్తవం చెప్పాలంటే. మీకు సపోర్ట్ ఏమైనా ఉందన్న? వాస్తవంగా ఇప్పటిదాకా ఎలాంటి పైసలు మేము ఎవరి నుంచి ఆశించలేదు. అయితే మా దాంట్లో సభ్యులు దాదాపుగా ఉభయ రాష్ట్రాలలో దాదాపుగా 3000 సభ్యులు ఉన్నారు. మాకు దాదాపుగా మా పేరు కింద 3-4 జనయతి ఫౌండేషన్ గురుకున్నాయి. ఎవరికన్నా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము మా గ్రూప్ గా సమస్య ఉందని చెప్పి పెట్టగానే, ఇవాళ చిన్న ఎగ్జాంపుల్, 2 days బిఫోర్ మిర్యాలలో గాంధీనగర్ వాళ్ళు ఇల్లు దహనమైంది. మేము ఏం చేసాం, ఒక మెసేజ్ అందులో గ్రూప్ లో సెండ్ చేసాం. ఇప్పుడు దాదాపు 15,000 రూపాయల దాకా వచ్చాయి. ఇట్లా పేద పిల్లలు పెళ్లి అని చెప్పి, తర్వాత యాక్సిడెంట్ లో కాలు పోయిందని చెప్పి, తర్వాత రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. అయితే మీకు మీ టీం ఉంది అవునన్నా, రేపు 200 పడకల ఆసుపత్రికి అట్లా కట్టాలి అని అనుకుంటున్నాం అని అన్నారు. దానికట్లా కొద్దిగా సహాయం అయితే కావాలి కదా, అది ఎట్లా సేకరించబోతున్నారు? ఆల్రెడీ మా ఫౌండేషన్ కి లాస్ట్ మంత్ ఎన్జిఓ కింద రిజిస్ట్రేషన్ అయిపోయింది. మాది ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అయిపోయింది. త్వరలో ఒక శుభవార్త ఇవ్వబోతున్నాం. తర్వాత ఏటీజీ అని చెప్పి కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి, అక్కడ దాకా మేము చేరుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొంతమంది హై ఇన్కమ్ ఉంది, లేదంటే ఇయర్లీ వన్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫౌండేషన్స్ వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ సబ్సిడీ వాళ్ళు ఆ గవర్నమెంట్ కట్ అయిపోయిందో ఫౌండేషన్ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి అది ఉంది. అంటే మాకు అట్లా మాకు ధైర్యం ఏంటంటే, మాకు చాలా కంపెనీస్, చాలా మంది హైఫై ఆఫీసర్స్, కొంతమంది మాకు పరిచయాలు ఉన్నాయి. మేము ఆ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తాం. ఆ సర్టిఫికేట్ మాకు వచ్చింది అనుకోండి, మేము ఈ ఫౌండేషన్ గ్రూప్ పెట్టి మీరు చంద్రబాబు మీరు మాకు సహకరించని చెప్పి అవకాశం ఉండకపోవచ్చు. మేబీ రీసెంట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ వరకు మాకు 12 ATJ సర్టిఫికేట్ వచ్చే అవకాశం లేదు మాకు. మునీరన్న ఆఫీస్ జనయత్రి అనే ఫౌండేషన్ ఆఫీస్ ఈ మిర్యాలగూడలనే చూడొచ్చా, లేకపోతే త్వరలో హైదరాబాద్ లో అంటే రాష్ట్ర రాజధానిలో చూడొచ్చా? ఆల్రెడీ మాకు హైదరాబాద్ ఆఫీస్ ఉంది. అంటే భారీ ఎత్తున రేపు మీది ఎన్జిఓ వర్క్ అట్లా అయినా ఓకే, ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ హెడ్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత విత్ ఇన్ ఒక 2-3 years లో 2030 వరకు మా జనయతి ఫౌండేషన్ గోల్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైతన్య అవార్డు తీసుకునే కాన్సెప్ట్ మేము ముందుకు పోతాం. సూపర్ అన్న, ఖచ్చితంగా కావాలని నేను అట్లా కోరుకుంటున్నాను. చివరిగా ఈ తెలంగాణ ప్రజలకి, ఈ పేద ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఓకే అన్న, మీరు మంచి క్వశ్చన్. మీరు తెలంగాణ ప్రజలైతేంది, పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితేంది, మా కాన్సెప్ట్ రాబోయే రోజుల్లో ఇవాళ ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అనాథాశ్రమం తీసుకెళ్ళేస్తారు. మేము కొన్ని ఆర్ఫన్ స్కూల్ ఓల్డేజ్ హోమ్ పోతాం, మాకు వాళ్ళని చూస్తే కన్నీరు వస్తుంది. మా పక్కన ఒకటి అవంతిపురం ఉంది, అక్కడ మేము ఎవ్రీ మంత్ 1 or 2 times అక్కడ ఒక 25-30 మెంబర్స్ ముసలి ఉంటారు. వాళ్ళ బీపీ చెకప్, షుగర్ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా వేస్తాం. అయితే వాళ్ళ అప్పుడు వాళ్ళ వంచి కలుగుతున్నప్పుడు మా మనవడు డాక్టరు, మా కొడుకు ఉద్యోగి, మా మనవరాలు ఇట్లా అని చెప్పి చెప్తుంటే ఈ ముందు కూడా జిల్లేసిమా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మాకు కన్నీరు వస్తుంది. వాళ్ళు మమ్మల్ని సాధలేక, మమ్మల్ని చూసుకోలేక తీసుకుని నిలబడేసేది. మా కాన్సెప్ట్ అంటే రాబోయే రోజుల్లో పేద వచ్చే ధైర్యం ఏంటంటే, అలాంటి ముసలోళ్ళు అయిపోయింది, నిస్సహాయాలు అయిపోయింది, నిర్భాగ్యత మా వంతుగా 2 రాష్ట్రాలలో ఎవరికి ఏం ఆపద వచ్చా కూడా మేము ఉన్నామనేటటువంటి ఒక మా సంస్థ పేరుని వారి చేరుదాకా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం రాబోయే రోజులలో. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇంకా కాన్సెప్ట్ రాబోయే ఇండియా వైజ్ కూడా టోటల్ స్టేట్స్ కూడా మేము స్ప్రెడ్ చేసే ప్రయత్నం అన్ని స్టేట్ ఇండియా వైజ్ గా భారతదేశ వ్యాప్తంగా మా జనయతి ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము భాగస్వామ్యం కావాలని చెప్పి మా టీం ఏం. ఓకేనా, ఇయ్యాక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మర్చిపోయింది. యాక్చువల్ గా గవర్నమెంట్ అంటే
ఈ హెల్త్ సెంటర్లు పెట్టడం అవుతుంది, లేకపోతే వార్డుల వారిగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అట్లా రాలేని పరిస్థితి ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ క్యాంపెయిన్లు చేస్తూ ఉంటాయి. కానీ మీరే ఆ గవర్నమెంట్ సంస్థల కంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎక్కువ మీరే క్యాంపెయిన్లు చేశారంట, అదేంటనే ముచ్చట? అంటే వాస్తవం ఏంటంటే కొన్ని ఏరియాలో నడుస్తుంది, అది అన్ని ఏరియాలో నడుస్తలేదు. వాళ్ళు కరెక్ట్ న్యాయం చేస్తే పేషెంట్ అసలు ఇబ్బంది ఎవరు పడరు. వాళ్ళు న్యాయం చేయగానే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమంది కనీసం అక్కడ పలకరించేదే ఉండాలని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అలాంటి వారంటే మళ్ళీ సెకండ్ టైం వారు పోవడానికి ఎంత ముందాడుతూ అలాంటి మేము ఇచ్చే ధైర్యం ఏంటంటే అమ్మ మేము మీకు ఉన్నాం, మేము మీకు మా వంతు మీకు సహకరిస్తే ధైర్యం ఇవ్వడం వల్లనే ఇలా మమ్మల్ని నమ్ముకో కొంతమంది వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము వారికి మా కుటుంబంలో వ్యక్తులకు మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా తాతయ్య లెక్క మేము వారిని స్వీకరించి వాళ్ళని మా వంతుగా వైద్య సేవలు అవుతుంది, వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, వారికి కావాల్సినటువంటి డైలీ కావాల్సినటువంటి అవసరాలకు మేము సహకరిస్తున్నాం. చూసిరు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి పేద ప్రజల దేవుడు అంటే డాక్టర్ మన మునీర్ అన్నతోటి చిట్ చాట్. దీని గురించి కట్లా మీరు కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీ అభిప్రాయం కట్లా తెలియజేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A6 Studios.